మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకే ఆ జెండాలు చూడవయ్యా ఎవరు వస్తున్నారు అని ఒక్కసారి ఆయుధాలు ఏనున్నాయని అడిగాడు. ఇది సారథి చూసుకోవాలి. ఇవన్నీ రథంలో ఆయుధాలు ఏనున్నాయి, గదలు ఏనున్నాయి, బాణాలు ఏనున్నాయి, దివ్యాస్త్రాలు ఏనున్నాయి, ఎటువంటి బాణాలు ఏనున్నాయని కూడా అడిగాడు. కర్ణి, నాళికం, బస్తికం ఉంటాయి. ఇవంతసేపు కర్ణి బాణాలు ఉన్నాయండి, జానాబెత్తుల బాణాలు ఇంకేం లేవంటే వెంట వెళ్ళకి వెళ్ళిపోవడం మంచిది. అంతేగాని దుర్యోధనుడు వస్తుంటే ఈ జానాబెత్తుల బాణాలు వాడేం చేస్తాయి? అందుకని వీరులను ఎదిరించడానికి తగిన ఆయుధ సంపద ఉందా లేదా అని అడిగాడు. అది విషయకుడు చూసుకోవాలి. ఈ అస్తమానం స్టాక్ రిజిస్టర్ చూస్తూ కూర్చోడు వీరుడైన వాడు. వెంటనే విషయకుడు ఏం పర్వాలేదు, ఆయుధాలకేం లోటు లేదు, ఆరెద్దుల బండిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ అలాగే ఉన్నాయన్నాడు. ఇది విచిత్రం. ఆరెద్దుల బండి ఆనాడు అవసరమైతే యుద్ధంలో ఈ ఆయుధాలు మోసే బళ్ళు, రకరకాల ధాన్యాలు మోసే బళ్ళు 6 ఎద్దులు కట్టి నడిపించేవారు అన్నమాట. అంటే 6 మరి వరుసగా కట్టేవారా, లేదా 2 ముందు వాటి వెనకాల 2 వాటి వెనకాల 2 గుర్రాలు అలాగే కట్టేవారు. 4 గుర్రాలు కట్టవలసి వస్తే 4 వరుసగా కట్టడం ఒక పద్ధతి. మన భగవద్గీత రథానికి అలాగే ఉంటాయి. శ్రీకృష్ణుడు రథానికి కూడా ప్రత్యేకంగా దారుకుని నడిపే శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్పాలు అవి 4 వరుసగా ఉంటాయి. అలా కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది. ముందో 2 కట్టి వాటి వెనకాల 2 కట్టడం, అది కూడా ఉంది. మరి 6 ఎద్దులు కట్టేప్పుడు 6 ఇలా ఎద్దులు బండికి కడతారా, 2 తర్వాత 2, అది వేరే విషయం. బండి వెనక బండి కట్టేవాళ్ళని అడుగుదాం. 6 ఎద్దుల బండిలో తెచ్చినటువంటి ఆయుధాలన్నీ అలాగే ఉన్నాయి అన్నాడు. 6 ఎద్దులు కట్టిన బండిలో ఆయుధాలు తెచ్చేవారు అనమాట. అంటే ఆయుధాలు ఎన్ని పట్టుకొచ్చారో చూడండి. అయినా అవన్నీ ఎందుకయ్యా, ఒక్క గద జాలదా అన్నాడు. అది ఉత్సాహపరచడం. అక్కడ అర్జునుడిని ఉత్సాహపరచడానికి కృష్ణుడు, ఇక్కడ భీముడిని ఉత్సాహపరచడానికి విశోకుడు. ఈయన పేరే విశోకుడు. శోకమును విగతమైన వాడు, శోకము లేనివాడు, చిట్ట చివరి వరకు బతికినటువంటి సారథి, కృష్ణుడితో సమానంగా. నకులుడు సారథో సహదేవుడు సారథో మధ్యలో చనిపోయి ఉండొచ్చు, కానీ భీముడు సారథ చనిపోలేదు. విశోకుడు చివరి వరకు ఉన్నాడు. అలా కాపాడుకుంటూ వచ్చాడు భీముడు. అందుకని ఒక్క గద జాలదా మహావీర అంటే, ఇంత స్థితిలో 5 దాటిపోయిన స్థితిలో కూడా, పగలల్లా భయంకరమైనటువంటి యుద్ధం చేసిన స్థితిలో కూడా సారథి కూడా వెనక్కి వెళ్ళాలని అనుకోవడం లేదు. అంత ఉత్సాహంగా ఉంటేనే పనులు అవుతాయి. యజమానికి తగిన సారథి ఉండాలి. వేడుక చూడు మీవు పటు విక్రమలీలదలిర్పవేర్చి, వేడుక చూడు మీవు. ఒక్క గద చాలదా అన్న మాట భీముడికి చాలా ఉత్సాహం కలిగించింది. ఇప్పుడు చూసుకో కౌరవ సైన్యాన్ని ఏం చేస్తాను, ఒక్కొక్కడిని అసలు నాకు కనపడాలరా. 2 సోదరులు, ది గ్రేట్ బ్రదర్స్ ఉన్నారా, వారిద్దరూ నాకు కనపడితే వేసేస్తాను. హస్తినాపుర సహోదరులు, హస్తినాపుర బస్తికాలు 2 కనపడితే బస్తీ మీద సవాల్ వేసేస్తాను పట్టుకొని. వేడుక చూడు మీవు పటు విక్రమలీలద నిర్ప, చెండాడెద వైరులన్ పటు విక్రమకేళి ధరిర్చుచుండ, వేడుక చూడు మీవు పటు విక్రమ కౌతుక లీలదేలి చెండాడెద వైరులన్. విదురుడప్పుడు చెప్పడే జూదమిట్లుగానాడెన రాజరాజకట. ఏదో భయంకర పరిణామం జరగబోతోంది. అప్పుడే భీముడు మనస్సులో సంకల్పం అయిపోయింది. తన్మే మనస్సువ సంకల్పమస్తు భీమసేన జయమగోగాక. వేడుక చూడు మీవు పటు విక్రమ కౌతుక కేళియొప్ప. ఎలా సంపుదానం చూడవయ్యా, ఈవేళ 17వ రోజు ఒక భయంకర పరిణామం జరగబోతోంది. నా మనస్సులో బీజాలు పడ్డాయి, వాడు నాకు ఎదురు కావడం ఖాయం. చెండాడెద వైరులన్. ఏ రకంగా? విదురుడు అప్పుడు చెప్పడే జూదమిట్లుగానాడెన రాజరాజకట. జూదమిట్లుగానాడెన రాజరాజకట. ఆ ప్రతినల్ కడతెర్చుగాక బొంకాడునే ధర్మజావరజుడంచు తదాప్తులు వంత బొందగన్. బొంకాడునే ధర్మజావరజుడంచు తదాప్తులు వంత బొందగన్. వేడుక చూడు మీవు. ఇప్పుడు చూడవయ్యా, ఇంతవరకు సైన్యాన్ని చెప్పాం. ఇప్పుడు నాయకుల సంగతి చూస్తాను. అసలు మూలం వాళ్ళు కదా. ఈ ఊరికి ఈ అప్పడాలు ఒడియాలు ఎంతసేపు అయ్యాయి నలుపుకుని తినడం. గట్టిగా ఎర్రగా ఆవకాయ కలుపుకుంటే ఆ వ్యవహారం వేరు, కానీ ఈ అప్పడాలు ఒడియాలు ఏమిటిదంతా. వేడుక చూడు మీవు పటు విక్రమ కౌతుక కేళియొప్ప. భయంకరమైనటువంటి విక్రమం కనిపించే విధంగా చెండాడెద వైరులను, శత్రువులను చీల్చి చెండాడతాను. ఏ రకంగా? ఆ మాటలు చూడండి ఎలా గుర్తుండిపోతాయో కొంతమంది మహానుభావుల మాటలు. దెబ్బకి దుర్యోధనుడు అనుకోవాలి, విదురుడు అప్పుడు చెప్పాడే. విదురుడు చెప్పాడు, విదురుడు చెప్పినట్టే జరుగుతాం. జోదన్నాడు చెప్పాడు ఆ మహానుభావుడు.
భీముడు నీ రొమ్ము చీల్చేస్తాడు అనుమానం లేదు, చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తప్పు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. అన్నదమ్ములు ఒకళ్ళ నెత్తురు ఒకళ్ళు తాగారనే దౌర్భాగ్యం చంద్రవంశానికి కలిగించకండయ్యా అని విదురుడు బతిమారాడు. దాసికి పుట్టారన్నారే, దాసికి పుట్టిన సంతానానికి కలిగి ఉన్న సంస్కారం ఈ మహారాణుల పుత్రుడికి లేదండి. కులాలను బట్టి ఉంటాయండి సంస్కారాలు. క్రమయక్కిం నజాయంతే కుసుమేషు సుగంధిషు శాస్త్రం చెప్పింది చాలా స్పష్టంగా. భారతీయ సంప్రదాయంలో కులాభిమానానికి తావు లేదు. కులం కేవలం వృత్తి గౌరవం కోసం ఏర్పడింది. ఇవాళ వృత్తులు మానేశాం, ఉత్త కులాన్ని పెట్టుకుని కొట్టుకుంటున్నాం. మనం ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామండి. కృమయక్కిం నజాయంతే కుసుమేషు సుగంధిషు, గొప్ప సుగంధాన్ని వెదజల్లేటువంటి పుష్పాల్లో పురుగులు పుట్టడం లేదా? అందుకని గొప్ప కులాలని చెప్పుకునే వాటిలో పనికిమాలిన వాళ్ళు పుడుతున్నారు చూస్తున్నాం. మనం అవమానించి మాట్లాడే కులాల్లో మహానుభావులు పుడుతున్నారు. ఈ కులం పిచ్చి వదిలిపెట్టాలి, అప్పుడు దేశం బాగుపడేది. అందుకని ఇదే ఉదాహరణ. విదురుడు ఎవరండి? దాసీపుత్రుడు ఆయనకి రాజ్యం ఇవ్వకుండా కొట్టారే. ఆయనకి రాజ్యం ఇచ్చుంటే ఈ కర్మ ఉండేది కాదు అసలు. ఎందుకంటే మహారాణి గారికి పుట్టిన ధృతరాష్ట్రుడు కంటే, మధ్యలో చచ్చిన పాండురాజు కంటే ఈ విదురుడు ఎంత గొప్పవాడండి. ఎక్కడ మనోనిగ్రహాలు ఉన్నాయి? ఉత్తమ కులాల్లో పుట్టారని చెప్పుకున్న వాడికి కళ్ళు ఉండి లేనట్టు, లేక ఉన్నట్టు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు. తన కళ్ళ ముందు జరిగే అన్ని అన్యాయాలని. పాండురాజు పాండవుల తండ్రి బతికిపోయాడు కాబట్టి గొప్పవాడు అంటున్నాం కానండి. ఏమిటండి అది? ఆయనకి రాజ్యం ఇస్తే సరే అప్పగించాడు. వెళ్ళాక ముని దంపతులు సంగమ సమయంలో ఉండగా వేటాడతాడు. ఆ వేట ధర్మాలు తెలియవా? పోనీ అది ఏదో చేశాడు పొరపాటు అనుకుంటే వాళ్ళు శాపం ఇచ్చారు. ఆ మాత్రం మనోనిగ్రహం ఉండద్దా? తపస్సు చేసుకున్నప్పుడు మళ్ళీ మద్యం చూసి మొహంలో పడ్డం ఏమిటండి? అంటే ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, నియమాలు తెలుసుండు కూడా ఉల్లంఘించేవాళ్ళు ఎవరైనా. పాండురాజు చాలా గొప్పవాడే కానీ మనం అనుకున్నంత వాడేం కాదు. ఈ బలహీనతలు ఉన్న వాళ్ళందరూ రాజ్యానికి పనికొస్తారా? దాసికి పుట్టడం కారణంగా విదురుడు పనికి రాకుండా పోయాడా? భారతం మొత్తం మీద పనికొచ్చే మనిషి ఎవడన్నా ఉంటే విదురుడు ఒక్కడే. విదురు నీతి అన్నారు. పాండురాజు నీతి, ధృతరాష్ట్రుడి నీతి, భీముడి నీతి, అర్జునుడి నీతి లేవు ఇక్కడ. విదుర నీతి అన్నారు. అంచేత మనం కులాలను బట్టి, వ్యక్తులను బట్టి, వాళ్ళ యొక్క సామాజిక స్థాయిలను బట్టి మనుషులను గౌరవించడం మానుకోవాలి. వాళ్ళ ప్రతిభ, వాళ్ళ సంస్కారం, వాళ్ళ పౌరుషం, వాళ్ళ తెలివితేటలు, దాన్ని బట్టి గౌరవించాలి. ఇది భారతం మనకి చెబుతోంది. అత్యాధునిక సమాజంలో మనం ఎలా ఉండాలి? కులాల పేరు మీద కొట్టుకోవడాన్ని భారతం అంగీకరించదు, భారతీయ సంస్కృతి అంగీకరించదు. అందుకని జోదం ఇట్లుగా నాడున్న రాజరాజు అక్కడ. ఓయ్ బాబోయ్, దెబ్బకి నేను అన్న ప్రతిజ్ఞలు రెండు, దుశ్శాసనుడు రొమ్ము చీల్చి నెత్తురు తాగడం, దుర్యోధనుణ్ణి పడగొట్టి ఎడంకాలతో వాడి తలకాయ తన్నడం, ఈ రెండు ప్రతిజ్ఞలు చూస్తే అమ్మ బాబోయ్ ఇంత భయంకరంగా రాజరాజు జోదం ఆడాడా? జోదం ఫలితమేగా మరిది. ఇలా ఆడాడా? ప్యాకెట్ ఇలా ఉంటుందా? ఏదో ముక్కరేయడం, పంచడం, తులుపు రావడం, జోకర్ రావడం అనుకున్నాం. ఇంత విచిత్రంగా ఉంటుందా అని అందరూ అనుకోవాలి. ఆ ప్రతినల్ కడ తీర్చుగాక బొంకాడున ధర్మజ అవరజుడు. వరజుడు అంటే ముందు పుట్టినవాడు, అవరజుడు అంటే తర్వాత పుట్టినవాడు. ధర్మరాజు తమ్ముడైన భీముడు అబద్ధమాడతాడా అని అందరూ అనుకోవాలి. అంచు తదాప్తులు వంత పొందగన్, ఆ ఆప్తులందరూ బెంగతో బెగ్గడెళ్ళిపోయే విధంగా చేస్తా ఖచ్చితంగా. ఆ భయంకర పరిణామం 17వ రోజు జరగాల్సిందే, జరిగి తీరుతుంది అన్నాడు. అప్పటికి అర్జునుడు వచ్చాడు. కపిధ్వజం యొక్క కాంతులు మేఘాల మీద పడుతున్నాయి, కాదంబిన మీద. వెంటనే విశ్వకుడు చాలా ఆనందంతో, ప్రభు భీమసేన మహారాజా, మీకు తోడుగా అర్జునుడు వచ్చాడు. ఎలా తెలిసిందయ్యా నీకన్నా? ఆనందంగా ఉందని. ఎలా తెలిసిందయ్యా మా తమ్ముడు వచ్చాడని? అంటే ఇంత పౌరుషంతో పోరాడుతున్న వాడికండి కాస్త తోడున్నాడంటే ధైర్యం వేరు కదా పాపం. అందుకే ఎలా తెలిసిందా అంటే, అదిగో చూడండి, ఒక మేఘాల కేసు చూడండి అంటే మేఘాల కేసు చూసాడు అర్జునుడు. భీముడు చూస్తే మేఘంలో ఆంజనేయ స్వామి యొక్క ముఖంలో రంగులు అక్కడ కనపడుతున్నాడు విచిత్రంగా. ఏం ప్రతిభండి మహానుభావుడిది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ కపిధ్వజం ఆంజనేయ స్వామి యొక్క కాంతులు మేఘాల్లో పడుతున్నాడు. అవి చూడండి అనగానే వెంటనే భీముడు ఆనందాన్ని తట్టుకోలేక, నువ్వు ఏది అడగవయ్యా, ఒక రాజ్యం తప్ప ధర్మరాజు గారిది నేను ఇవ్వడానికి సరిపోను. అందుకని ఈ యుద్ధం ముగియగానే నీకు అనంతమైన కానుకలిస్తా, నాకు అర్జునుడు వచ్చిన విషయాన్ని చెప్పవన్నాడు. అంటే విపరీతమైన ఒత్తిడిలో ఉన్నవాడికి ఆ శారీరకంగా మానసికంగా తోడైన వాడు వచ్చాడు అంటే అంత ధైర్యంగా ఉంటుంది. ఇది మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.
మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.